ఎన్ఎక్స్లో ఈ విధమైన మోడల్ని ఎలా క్రియేట్ చేయాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈ సర్క్యులర్ షేప్ అనేది మనం ఫామ్ చేద్దాము. సో ఈ సర్క్యులర్ డయామీటర్ వచ్చి మనకు 120, అలాగే మనకు ఈ ఆర్క్ యొక్క రేడియస్ అనేది మనకు 12.5, అలాగే ఇది 30 డిగ్రీస్లో ఉంది. తర్వాత దీన్ని మనం ప్యాటర్న్ చేద్దాము. ముందుగా స్కెచ్ తీసుకొని ప్లేన్ అనేది నేను టాప్ ప్లేన్ తీసుకుంటున్నాను. సో ముందుగా సర్కిల్ టూల్ తీసుకొని డయామీటర్ అనేది ఫామ్ చేద్దాము. సో దానికోసం నేను సర్కిల్ టూల్ తీసుకొని సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఈ స్కెచ్ ఆరిజిన్ తీసుకుంటున్నాను. డయామీటర్ వచ్చి 120. తర్వాత ఇక్కడ ఒక ఆర్క్ ఉంది. ఈ ఆర్క్ ఎంత అంటే మనకు ఇక్కడ వర్టికల్ యాక్సిస్ నుండి 30 డిగ్రీస్ ఉందన్నమాట. అలాగే ఈ ఆర్క్ యొక్క రేడియస్ 12.5 అనమాట. సో దానికోసం ముందుగా ఒక లైన్ అనేది క్రియేట్ చేద్దాము, మనం సెంటర్ లైను. సో లైన్ టూల్ తీసుకొని సో దీని యాంగిల్ అనేది మనం 60 ఇద్దాము. సో ఎందుకంటే మనకు వర్టికల్గా 30 డిగ్రీస్ కాబట్టి హారిజంటల్గా 60 డిగ్రీస్ అనమాట. తర్వాత దీన్ని రిఫరెన్స్గా కన్వర్ట్ చేద్దాము. సో ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ పైన ప్లేస్ చేస్తున్నాను. సో దానికోసం ఈ పాయింట్ సెలెక్ట్ చేసి అలాగే ఈ సర్కిల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు పాయింట్ అని కర్వ్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ దగ్గర మనకు ఈ ఆర్క్ అనేది ఫామ్ చేద్దాము. సో దానికోసం నేను సర్కిల్ టూల్ తీసుకొని ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఈ సర్కిల్ డయామీటర్ వచ్చి మనకు రేడియస్ 12.5 అంటే డయామీటర్ 25. తర్వాత ఏంటంటే దీన్ని ట్రిమ్ చేద్దాము. సో మనకి ఈ పార్ట్ అవసరం లేదు కాబట్టి దీన్ని ట్రిమ్ చేశాను. ఇప్పుడు ఈ కర్వ్ని నేను ఇక్కడ ప్యాటర్న్ చేస్తాను అనమాట సర్క్యులర్గా. సో దానికోసము ప్యాటర్న్ కర్వ్ తీసుకొని ఇక్కడ మనకు లేఅవుట్ అనేది సర్క్యులర్గా తీసుకుంటున్నాము. సో కర్వ్ అనేది ఇది సెలెక్ట్ చేసుకొని పాయింట్ అనేది మనము ఇన్ఫర్డ్ పాయింట్ ఇది ఆరిజిన్ తీసుకుంటున్నాము. తర్వాత మనకు నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది ఇక్కడ 6 ఉన్నాయి. అలాగే పిచ్ యాంగిల్ అనేది మనకు 360 డిగ్రీస్ బై 6 అనమాట. నెంబర్ ఆఫ్ కౌంటు అంటే కౌంట్ అని పిచ్ తీసుకుంటే మనకు అంటే ఒక్కొక్క ఆర్క్ మధ్యలో పిచ్ ఎంత ఉండాలనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఎంత అంటే మనకు ఒక సర్క్యులర్గా కాబట్టి 360/6 అనమాట. సో మనకు 60 డిగ్రీస్ వస్తుంది ఈచ్ పిచ్ అనేది. ఇలా ఓకే క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఫిల్లెట్ ఉంది 10 రేడియస్తోని. ఈ ఫిల్లెట్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఫిల్లెట్ టూల్ తీసుకొని మనకు రేడియస్ అనేది 10 mm ఇస్తున్నాను. తర్వాత ఈ సర్క్యులర్ కర్వ్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే మొత్తము ఫిల్లెట్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఉన్న సర్కిల్ అనేది మనము ట్రిమ్ చేద్దాము. సో దానికోసం ట్రిమ్ టూల్ తీసుకొని ఈ విధంగా మనకు ఈ పార్ట్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని ట్రిమ్ చేసేద్దాము. సో ఇప్పుడు మనకు ఈ స్కెచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత దీన్ని ఫినిష్ చేయగానే నెక్స్ట్ ఏంటంటే దీన్ని మనం ఎక్స్ట్రూడ్ చేద్దాము. సో ఈ ఎక్స్ట్రూడ్ వాల్యూ ఎంత ఉందంటే మనకు ఈ 15 mm ఉంది పైకి ఇది ఇక్కడ నుండి. సో మనకు బేస్ అనేది కింద తీసుకుందాం మొత్తం ఈ మోడల్కి. సో మొత్తం అన్ని పైకి కావాలన్నమాట మనకు. సో 15 mm మనం ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో దానికోసం మనం ఎక్స్ట్రూడ్ టూల్ తీసుకొని కర్వ్ అనేది ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో డిస్టెన్స్ వచ్చి మనకు 15 mm. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకు దీని యొక్క సెక్షన్ ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఒక కౌంటర్ అనేది ఉందన్నమాట, కౌంటర్ బోరు. సో 15 డయా 10 డయా అలాగే 6 mm డెప్త్, ఇంకొకటేమో త్రూ హోల్ అనమాట. సో దీనికోసం మనం ఒక హోల్డ్ అనేది తీసుకుందాము. సో ఇందులో ఏంటంటే మనము ఇక్కడ ఫార్మేషన్ అనేది మనము కౌంటర్ బోర్డు తీసుకుందాము. తర్వాత పాయింట్ అడుగుతుంది, అంటే ఫస్ట్ ఏదైనా ఒక దాని పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక పాయింట్ అనేది తీసుకుందాం. సో నేను ఇప్పుడు ఈ కర్వ్ పైన పెట్టగానే మనకి సెంటర్ అనేది వస్తుంది. సో నేను ఈ సెంటర్ అనేది ఈ కౌంటర్కి ఆరిజిన్గా తీసుకొని కౌంటర్ బోర్డ్ డయామీటర్ వచ్చి మనకు 15 డయా, అలాగే దాని డెప్త్ వచ్చి మనకు 6 mm, అలాగే త్రూ హోల్ డయామీటర్ వచ్చి మనకు 10 mm. ఇంకా డెప్త్ అనేది మనకు అంటిల్ నెక్స్ట్ అనమాట, అంటే కంప్లీట్గా మనకు ఓపెన్ అయిపోవాలి ఇది. తర్వాత దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే మనకు ఒక కౌంటర్ బోర్ అనేది ఫామ్ అయిందనమాట ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మనం ప్యాటర్న్ చేద్దాం. సో దానికోసము మనకు మోర్లో అసోసియేటివ్ కాపీలో మనకు ప్యాటర్న్ ఫీచర్ అని ఉంటుంది ఇక్కడ.
ఈ ప్యాటర్న్ ఫీచర్ తీసుకొని మనకు ఫస్ట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ ఫీచర్ అనేది సెలెక్ట్ చేశాను. తర్వాత లేఅవుట్ అనేది మనకు సర్క్యులర్గా కావాలి కాబట్టి సర్క్యులర్ తీసుకున్నాను. తర్వాత వెక్టర్ అనేది అంటే మనకు ఏ యాక్సిస్ నుంచి ఇది రొటేట్ అవ్వాలి అంటే మనకు జెడ్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అలాగే పాయింట్ కూడా మనకు ఆరిజిన్ అనమాట, దీని యొక్క ఆరిజిన్ కాబట్టి సో 0 0 0 అనమాట అది. తర్వాత మనకు స్పేసింగ్ అనేది కౌంట్ అండ్ పిచ్ తీసుకొని సేమ్ నెంబర్ ఆఫ్ కౌంట్ 6, అలాగే పిచ్ యాంగిల్ అనేది 360/6 అంటే 60 degrees. తర్వాత మనం ఇలా ఓకే క్లిక్ చేయగానే మనకి ఇలా కౌంటర్ బోర్స్ అనేవి ప్యాటర్న్గా మనకు ఫామ్ అయినాయి మొత్తము. సో ఇప్పుడు బేస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ ఫ్రంట్ వ్యూలో మనము ఈ షేప్ అనేది ఫామ్ చేద్దాము. సో దానికోసం నేను స్కెచ్ తీసుకొని ఈ ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఒక 40 డయామీటర్ ఉంది హోల్. తర్వాత దీనిపైన మనకు 35 రేడియస్తో ఇంకొకటి ఆర్క్ అనేది ఉంది. తర్వాత ఇవి టాంజెంట్గా మనకు 20 degreesలో ఉందన్నమాట ఇది. సో ఈ స్కెచ్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాము. సో దానికోసం ముందు ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. సర్కిల్ డయామీటర్ వచ్చి మనకు 40, అలాగే సేమ్ సెంటర్ నుంచి మనకు ఇంకొకటి 70 డయామీటర్ అంటే 35 రేడియస్ కాబట్టి 70 డయామీటరు. సో దీని సెంటర్ కూడా ఇదే. తర్వాత ఏంటంటే మనము ఒక 2 లైన్స్ తీసుకుందాము టాంజెంట్గా. సో ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ నుండి ఇక్కడ ఈ విధంగా టాంజెంట్ లైన్ తీసుకొని తర్వాత ఈ 2 లైన్లను మనం సిమెట్రీ చేద్దాము. సో దానికోసం ఇక్కడ మేక్ సిమెట్రిక్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఈ సెంటర్ నుంచి 2 ఈక్వల్గా ఉంటాయన్నమాట సిమెట్రీ చేస్తే అనమాట. సో ప్రైమరీ ఆబ్జెక్ట్ అనేది ఇది తీసుకుంటున్నాను. తర్వాత సెకండరీ ఆబ్జెక్ట్ ఇది తీసుకొని సెంటర్ అనేది నేను వై యాక్సిస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది సిమెట్రీ అయింది. అలాగే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఈ వై యాక్సిస్కి మనకు ఒకే లైన్లో ఉండాలి. సో దాన్ని పాయింట్ అని కర్వ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ హైట్ అనేది సెంటర్ నుంచి 90 mm ఉందన్నమాట, అంటే ఇక్కడ బాటమ్ నుంచి. సో దానికోసం ర్యాపిడ్ డైమెన్షన్లోకి వెళ్ళి ఈ సెంటర్ అనేది మనకు ఆరిజిన్ నుండి 90 mm ఇస్తున్నాను అది వాల్యూ. అలాగే ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ అనేది మనకి ఈ బేస్ పైకి రావాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇది కొద్దిగా ఇలా మూవ్ చేసుకొని ఈ డిస్టెన్స్ అనేది మనం ఆరిజిన్ నుంచి ఇది 15 mm అని ఇద్దాము. తర్వాత ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అంటే మనకు 20 degrees అని ఇచ్చారు. అలాగే ఈ 2 పాయింట్స్ని కలిపేద్దాము. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఈ సర్కిల్ అనేది మనం ట్రిమ్ చేద్దాం, ఇది అవసరం లేదు కాబట్టి. సో ట్రిమ్ టూల్ తీసుకొని ఈ సర్కిల్ ట్రిమ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ స్కెచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం ఫినిష్ చేసి దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాము. సో ఇప్పుడు ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి కర్వ్ అనేది ఇది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత దీని డిస్టెన్స్ ఎంత అంటే మనకు ఇక్కడ ఇచ్చారు. ఇది ఎంత అంటే మనకు టోటల్గా 60 mm ఉండాలన్నమాట. అంటే సెంటర్ నుంచి టోటల్గా దీని విడ్త్ అనేది 60 mm ఉండాలి. సో దానికోసం మనం సిమెట్రిక్ తీసుకొని వాల్యూ అనేది సో 60 అంటే మనకు 2 వైపులా 30 30 వెళ్ళాలన్నమాట. సో దానికోసం డిస్టెన్స్ అనేది 30 ఇస్తున్నాను. అలాగే బులియన్ ఆప్షన్ అనేది నేను యునైట్ చేస్తున్నాను ఈ బాడీతోని. తర్వాత మనం ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన షేప్ అనేది ఫస్ట్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ షేప్ అనేది మనము ఈ డైరెక్షన్లో చూస్తున్నప్పుడు మనకు ఇక్కడ కట్ అయిపోయింది అనమాట, ఇలా ఇలా. సో ఇది మనము ఇప్పుడు క్రియేట్ చేద్దాము. సో దానికోసం నేను ఇక్కడ రైట్ సైడ్ ప్లేన్ తీసుకుంటున్నాను, ఒక స్కెచ్. ఈ ప్లేన్ తీసుకొని తర్వాత దీనిపైన స్కెచ్ అనేది క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఈ విధమైన రెక్టాంగిల్ అనేది ఒకటి ఫామ్ చేశాను. తర్వాత దీని డైమెన్షన్స్ అనేటివి మనం ఇద్దాము. సో ఇది ఎంత అంటే మనకు టోటల్గా 40 mm ఉండాలి మిడిల్లో. సో టోటల్గా 60 కాబట్టి మనకు వన్ సైడ్ 20, ఇటు వన్ సైడ్ 20 ఉండాలన్నమాట. సో దానికోసం నేను ఈ స్కెచ్ ఆరిజిన్ నుంచి దీని డిస్టెన్స్ అనేది 20 ఇస్తున్నాను. అలాగే దీని హైట్ అనేది మనకు 60 mm ఉందన్నమాట బేస్ నుంచి. సో దానికోసం నేను ఆరిజిన్ నుండి ఇది 60 mm ఇస్తున్నాను. తర్వాత ఇంకా ఈ రెక్టాంగిల్ సైజ్ అనేది ఎంతనన్నా ఉండొచ్చు. సో కాకపోతే దాన్ని ఫినిష్ చేద్దాం మనము. దానికోసం ఏం చేద్దామంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అనేది మనం ఒక 125 ఇద్దాము. అలాగే విడ్త్ మనకు 10 mm ఇద్దాము ఇది.
సో ఇప్పుడు దీన్ని ఫినిష్ చేస్తున్నాను. ఫినిష్ చేయగానే మనకి ఈ విధమైన స్కెచ్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం, అంటే ఇక్కడ కట్ చేసేద్దాం దీన్ని. సో దానికోసం ఎక్స్ట్రూడ్ తీసుకొని కర్వ్ అనేది ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది కూడా సిమెట్రిక్గా మనకు రెండు వైపులా మూవ్ అవ్వాలి ఒకేసారి. సో మనకు ఇది ఏంటంటే మొత్తం కట్ అయిపోవాలి కాబట్టి వాల్యూ అనేది మనకు అవసరం లేదు, కొంచెం బయటికి తీసుకొని తర్వాత బులియన్ ఆప్షన్ అనేది సబ్ట్రాక్ట్ తీసుకొని ఈ బాడీ నుండి మనం సబ్ట్రాక్ట్ చేసేద్దాము. సో ఈ విధంగా మనకు ఈ షేప్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది. మనకు రెండో వైపు కూడా ఇలా కావాలి కాబట్టి సో మళ్ళీ ఇక్కడ స్కెచ్ క్రియేట్ చేయకుండా మనం దీన్ని మిర్రర్ చేస్తే సరిపోతుంది అనమాట ఫీచర్ని. సో దానికోసం మనం ఇక్కడ మోర్లోకి వెళ్ళి అసోసియేటివ్ కాపీలో మిర్రర్ ఫీచర్ ఉంటుంది, అది తీసుకొని ఇక్కడ ఫీచర్ అనేది ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ప్లేన్ అనేది ఈ ఎగ్జాక్ట్ ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకి ఇటువైపు కూడా ఈ ఫీచర్ అనేది మనకి ఇట్లా ఫామ్ అయింది. తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ ఈ వెడ్జ్ అనేది ఉందన్నమాట, ఇది అంటే ఈ షేప్ ఉంది ఇక్కడ. సో ఇది ఎంత ఉందంటే 30 degrees ఉంది. అలాగే దీని హైట్ కూడా మనకు ఇక్కడ వరకు మ్యాచ్ అవ్వాలి. సో దానికోసం ఇప్పుడు ఆ స్కెచ్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ నేను ఈ ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నాను. తర్వాత మనకు లైన్ టూల్ తీసుకొని ఈ కార్నర్ నుంచి ఇలా ఒక లైన్ తీసుకొని అలాగే ఒక ప్రొఫైల్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, తర్వాత ఇలా. ఇప్పుడు ఏంటంటే మనకు దీని యాంగిల్ ఎంత ఉండాలి, 30 degrees ఉండాలన్నమాట. సో ఈ లైన్ నుండి మనకు ఈ లైన్ అనేది 30 degrees ఉండాలి. సో మనకు ఈ రెండు లైన్లో మనకి ఇప్పుడు ట్రిమ్ చేసేద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కార్నర్ చేస్తాను, మేక్ కార్నర్ తీసుకొని ఈ లైను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకు అవి రెండు కార్నర్గా అయ్యి మిగతాది కట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఫినిష్ చేసి దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాము. తర్వాత స్కెచ్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా మనము సిమెట్రిక్గా తీసుకొని ఇక్కడ వాల్యూ అనేది మనకు ఎంత ఉండాలంటే టోటల్గా దీని విడ్త్ 20 mm ఇది. సో మనకు సిమెట్రిక్ కాబట్టి 10-10 ఇస్తే సరిపోతుంది అనమాట, అంటే టూ సైడ్ 10-10 వెళ్తుంది. బులియన్ ఆప్షన్ అనేది యునైట్ ఈ బాడీతోని. సో ఈ విధంగా ఈ షేప్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని కూడా మిర్రర్ చేద్దాము. సో దానికోసము మోర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మిర్రర్ ఫీచర్ తీసుకొని ఫీచర్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్లేన్ అనేది ఎగ్జాక్ట్ ప్లేన్ తీసుకుంటున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన షేప్ అనేది ఫామ్ అయిందనమాట. తర్వాత ఏంటంటే మనకు కింద బాటంలో మనకి ఈ విధమైన షేప్ ఉంది. దీని డయామీటర్ వచ్చి 45, హైట్ అనేది 30. అలాగే దీని రేడియస్ అంటే ఇక్కడ ఒక కార్నర్ రేడియస్ ఉంది, ఇది 10 mm. సో దీనికోసం మనము ఒక స్కెచ్ అనేది క్రియేట్ చేసి రివాల్వ్ చేద్దాము. సో ఏంటంటే మనం ఈ ఫ్రంట్ ప్లేన్ మీద స్కెచ్ అనేది క్రియేట్ చేద్దాం. సో దానికోసం స్కెచ్ తీసుకొని ప్లేన్ అనేది ఫ్రంట్ ప్లేన్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ అనేది తీసుకుందాం ఫస్ట్. సో ఈ ఆర్జిన్ నుండి మనకు విడ్త్ ఎంత ఉండాలంటే 45/2 అంటే 22.5. అలాగే హైట్ వచ్చి మనకు 30 mm. సో ఇలా సెలెక్ట్ చేసుకోగానే మనకు రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. తర్వాత దీనికి ఫిల్లెట్ 10 mm రేడియస్. ఇప్పుడు స్కెచ్ అనేది ఫినిష్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనము దీన్ని వైర్ ఫ్రేమ్లో పెట్టుకొని, అంటే మనకు అది సాలిడ్లో స్కెచ్ అనేది లోపల ఉంది కాబట్టి కనబడతలేదు కాబట్టి వైర్ ఫ్రేమ్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని రివాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ స్కెచ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత వెక్టర్ అనేది అడుగుతుంది. మనకు వెక్టర్ అనేది ఈ వెక్టర్ కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ దీన్ని షేడెడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది మనకు సబ్ట్రాక్ట్ అవ్వాలి కాబట్టి బులియన్ ఆప్షన్ అనేది సబ్ట్రాక్ట్ తీసుకుంటున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకు బాటంలో ఈ విధమైన షేప్ అనేది ఫామ్ అయిపోయింది. సో స్కెచ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం టోటల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్జ్ బ్లెండ్స్ ఉన్నాయి. సో ఎంత ఉన్నాయంటే ఒకటి R5, R5, R5 ఉన్నాయి కార్నర్స్లో. అలాగే టాప్ కార్నర్స్లో మనకు R2 ఉంది. అలాగే కింద ఈ సర్కిల్ పైన మనకు R1 ఉంది. సో ఇప్పుడు ఎడ్జెస్ అనేటివి మనము బ్లెండ్ చేద్దాము. సో దానికోసం ముందు స్కెచ్ అనేది హైడ్ చేద్దాము. సో దానికోసం Ctrl+W సెలెక్ట్ చేయగానే మనకు ఇక్కడ షో హైడ్ వస్తుంది. ఇందులో స్కెచెస్ అనేటివి హైడ్ చేసి తర్వాత ఇక్కడ ఎడ్జ్ బ్లెండ్ తీసుకుంటున్నాను. తర్వాత రేడియస్ అనేది ఫస్ట్ ఇది తీసుకుందాం. దీని రేడియస్ అనేది
తీసుకుందాము. అది R1. తర్వాత ఎంటర్ చేసి మనము ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోగానే మనకు టోటల్గా ఎడ్జ్ అనేది సెలెక్ట్ అవుతుంది. తర్వాత అప్లై చేయగానే ఫస్ట్ మనకు ఎడ్జ్ బ్లెండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ కార్నర్స్ అనేవి మనకు R2 ఉంది, ఇవి క్రియేట్ చేద్దాము. సో దానికోసము ఇక్కడ 2 mm ఇచ్చేసి అయితే ఏం చేస్తానంటే నేను సింగిల్ కర్వ్స్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఎడ్జ్, తర్వాత ఈ ఎడ్జ్, తర్వాత ఇది తీసుకుంటున్నాను. సో అలాగే ఇటువైపు కూడా. సో ఈ ఎడ్జెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అప్లై క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనము ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేద్దాము. సో ఈ ఎడ్జ్ అలాగే ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేశాను. తర్వాత అప్లై క్లిక్ చేశాను. తర్వాత ఏంటంటే మనకు R5తో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రేడియస్ అనేది 5 mm ఇచ్చేసి మనకి ఇక్కడ టాంజెంటెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ ఈ ఎడ్జ్ అలాగే ఇది తీసుకుంటున్నాను. అలాగే ఇది నెక్స్ట్ ఈ ఎడ్జ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కార్నర్ ఎడ్జ్, అలాగే పైన ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా. సో మనకి R5తో ఉన్నాయి, ఇది కంప్లీట్ చేసేద్దాము. తర్వాత ఏంటంటే ఇక్కడ కార్నర్స్లో ఉన్నాయి. సో ఇవి కూడా మనకు ఎంత అంటే R2. సో దానికోసము ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఈ ఎడ్జ్ అలాగే ఈ ఎడ్జ్, తర్వాత అప్లై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సింగిల్గా తీసుకొని కర్వ్, ఇక్కడ ఈ కర్వ్ అనేది సెలెక్ట్ చేశాను. సో టోటల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఎడ్జ్ బ్లెండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా మన మోడల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కావాలంటే మనం ఈ షేడెడ్స్ అనేవి ఆఫ్ చేసి ఎడ్జెస్ మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ స్కెచ్లో ఇచ్చిన డైమెన్షన్స్ ఉపయోగించుకొని ఈ విధమైన మోడల్ని క్రియేట్ చేశాము. ఈ ట్యుటోరియల్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.